నమస్తే అమ్మా. బాగున్నారా? చక్కగా కలకల్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఏ వంటకం పరిచయం చేద్దాం అనుకుంటున్నారు మాకు? మీరేం చెప్పినా చేస్తాను. అబ్బా బాబా, పొరపాటున ఎక్కడైనా మర్చిపోతారేమో అనుకున్నాను, కానీ నాకే షాకులు ఇస్తున్నారు. మీ ఇద్దరు సిస్టర్స్ అంటే ఎలా? అంటే ఓన్ సిస్టర్సా లేదంటే తోటి కోడళ్ళు? వావ్. మీ పేరు? ఓన్ సిస్టర్స్ అని ఎక్కువ ఉంటాం. ఓన్ సిస్టర్స్ కన్నా ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. మా చెల్లి నేను కూడా కొట్టుకుంటూ ఉంటాం. అంటే మీరు ఒకటే ఊరా? పక్క ఇల్లు. ఏదో స్కెచ్ చేసి చేసుకున్నారు అయితే పెళ్ళిళ్ళు మీరు. ఓకే, మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు. మీ పేరు? దుర్గారాణి. శైలజ, దుర్గారాణి రెండు కూడా అమ్మవారి పేర్లే కదా? ఓకే. పాపం అమ్మవారిలాగా అప్పుడప్పుడు మీ ఆయనకు కనిపిస్తున్నారా లేదంటే ఇలాగే కనిపిస్తారా? సాఫ్ట్. ఓకే, సో సాఫ్ట్వేర్లు అనమాట ఇద్దరు. సో మరి ఏ ఇంగ్రీడియంట్ నేను ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఏదైనా పర్లేదండి. ఏదైనా పర్లేదా? మరి తోడుకోడలు ఇద్దరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నేనేం చేయగలను? ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అమ్మో ఎండలు దారుణంగా ఉన్నాయండి. చాలా అయిపోయాయి, 1 వీక్ నుంచి చాలా అయిపోయాయి. అవును, 1 వీక్ నుంచి బాగా వచ్చేసాయి. కాకపోతే ఎండాకాలం అంటే ఫస్ట్ నాకే కాదు ఎవరికైనా గుర్తొచ్చేది మ్యాంగోస్ కదా. సో ఎప్పుడెప్పుడు మ్యాంగోస్ వస్తాయి, ఎప్పుడెప్పుడు తినేద్దాం అన్నట్లుంటుంది. బట్ ఈ రోజు నేను మీకు ఇచ్చే ఇంగ్రీడియంట్ కూడా మ్యాంగో. అవునా అండి? అవునండి. కాబట్టి నేను పండు మామిడికాయ ఇద్దాం అనుకున్నాను, ఇంకా పండు మామిడికాయలు రాలేదు. ఇప్పుడిప్పుడే చెట్లకు పచ్చి మామిడికాయలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పచ్చి మ్యాంగోని ఇస్తాను నేను మీకు. సో మ్యాంగో. మరి దీంతో మీరు ఇంగ్రీడియంట్స్ చేయాలి తోడుకోడలు. మరి ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారో చూద్దామా. మరి 2 మినిట్స్లో మీరు మ్యాంగోకి సంబంధించిన మీరు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్విక్గా పెట్టేసుకోండి. ఓకే. ఓకే, ఇంగ్రీడియంట్స్ రెడీనా? రెడీ అండి. శైలజ గారు, మరి ఫస్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మామిడికాయ మేథంబా అండి. మామిడికాయ మేథాంబా స్పెషల్గా ఉంది కదా పేరు. సరే అండి. ఓకే, మరి మామిడికాయ మేథాంబాకి కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేస్తారా? మామిడికాయ, బెల్లం, ధనియాల పొడి, నువ్వుల పొడి, ఉప్పు, కారం, పసుపు, మెంతుల పొడి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె. మామిడికాయ మేథాంబాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నారు కదా అండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు, మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? ఆయిల్. అంటే జనరల్ గా మనం పచ్చి మామిడికాయతో ఎక్కువ పికల్స్ చేస్తూ ఉంటారు కదా, బట్ ఇది మాత్రం మీరు ఏదో కొంచెం స్వీట్ లా చేస్తామన్నారు. చపాతీకి బాగుంటుంది. చపాతీకి చాలా బాగుంటుంది. ఓ కర్రీలా ఉంటుందా ఇది? కరివేపాకు, ఎండుమిర్చి, కాస్త ఇంగువండి. ఓకే, స్మెల్ బాగుంటుంది కదా? బాగుంటుంది స్మెల్. తిరుగుమాత దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలండి. ఇప్పుడే వేసేయాలి. కాస్త పసుపు వేయాలండి. కారం. మీరు పళ్ళని టక 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 చేసేస్తారమ్మా శైలజ గారు? చాలా ఫాస్ట్ అండి. చాలా ఫాస్ట్, అర్థమైపోయింది. టక్క టక్క వేసేస్తూనే ఉన్నారు. కాసేపు మూసి పెట్టుకోవాలండి. అవునా? ఓకే. జనరల్గా ఇదే ప్రాసెస్ నేనైతే 10 నిమిషాలు చేసేదానండి. ఆవిడ కాబట్టి 1 నిమిషంలో టకా టకా వేసేసారు. అలవాటు కదండి, ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 25 ఇయర్స్. మీరు ఇంతే ఫాస్ట్గా చేస్తారా? ఇంకా ఫాస్ట్ మా తోడుకోడు. ఇంకా ఫాస్ట్. అయితే ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట వంటల విషయంలో. సో మనం వేసినవన్నీ కూడా ముక్కలకు పట్టుకొని కాస్త మెత్తగా అయినాక బెల్లం వేసి నువ్వుల పొడి వేసుకోవాలి. ఎవరు నేర్పించారు మీకు ఇది? మా అమ్మగారు. అమ్మగారు నేర్పించారు. మరి మీ అత్తగారు? మా అత్తగారు చేస్తారు. అత్తగారు కూడా నేర్పించారా? అమ్మగారు అంటే చాలా బాగా చేస్తారు, అక్కడ అలవాటు కదా చిన్నప్పుడు. మీ అత్తగారు వాళ్ళు ఎవరు? ఇక్కడే హైదరాబాద్. సో అయితే పెళ్లికి ముందే వంటలన్నీ నేర్చేసుకున్నారు అనమాట. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్? 25 ఇయర్స్ అయిందండి మా మ్యారేజ్. ఎన్ని ఇయర్స్కి? మీరు ఎన్ని ఇయర్స్లో ఉన్నప్పుడు అయింది? నాకు 18 ఇయర్స్. 18 ఇయర్స్ అంటే అప్పుడు తొందరగా చేసేసేవాళ్ళు కదా. ఇంటర్మీడియట్ అయిపోగానే అయిపోయిందండి. ఓహో, కొంచెం వాటర్ వేసుకోవాలా? కొంచెం వాటర్ వేస్తే ఉడికిపోతాయి. శైలజ గారు, మీకు మ్యాంగోతో ఇదేనా ఇంకేమైనా స్పెషల్ రెసిపీస్ వచ్చా ఎవరికి తెలియనివి? మొరబ్బాను కూడా చేస్తామండి. అంటే మ్యాంగో తురిమేసి చక్కెర వేసి పాకం పట్టేసి 6 మంత్స్ అయినా పాడు కాకుండా ఉంటుంది.
ఓ 6 months అంటే మనం పప్పు చెక్క ఇలా చేసుకున్నట్లు చేస్తారా లేదంటే ఎలా? మామూలుగా ఉడకబెట్టి పక్కన పెట్టిస్తాం మురబ్బ, నీళ్ళు యాడ్ చేయం కాబట్టి 2 రోజులైనా ఉంటుంది. 2 రోజులైనా ఉంటుంది. జామ్ లాగా ఉంటుంది, జామ్ లా ఉంటుంది, మ్యాంగో జామ్ లాగా. చపాతీలోకి బ్రెడ్ లో బాగుంటాయి, పిల్లలు ఇష్టపడతారు బ్రెడ్ పైన పెట్టుకోవడానికి. ఓకే. సో జనరల్ గా మ్యాంగో అంటే తినని వాళ్ళు కూడా టక్కని తినేస్తారు. సో ఇలాంటి మరీ ఇష్టం పిల్లలు ఉంటుంది కాబట్టి. నేను కూడా పిల్లనే కదా, అదే బాగా ఇష్టం అందరికి. సో ఇంకా మ్యాంగోతో స్పెషల్ రెసిపీస్ వచ్చనమాట. ఎన్ని వచ్చు మీకు హార్డ్లీ మ్యాంగోతో? చాలా వచ్చండి, ఒక 20 దాకా వచ్చి ఉంటాయి. పచ్చళ్ళు పెడతారు, పచ్చళ్ళు పెట్టవచ్చని పెట్టేస్తారా టక్క టక్క? ఎన్ని రకాలు పచ్చళ్ళు పెడతారు మ్యాంగోతో మీరు? 5 రకాలు పెడతాం. 5 రకాలు పెడతారు. మామిడికాయ, అల్లం వెల్లిపాయ వేసి, నువ్వుల పొడి వేసి, శనగలు వేసి, బెల్లం వేసి, ఇన్ని రకాలు. బాబా పచ్చళ్ళు ఎప్పుడు పెడతారమ్మా మీరు? ఇంకా నెక్స్ట్ డేట్ చెప్పండి, నేను వచ్చేస్తాను. చూస్తానండి. ఏం వేశారు? ఉప్పు అండి, కాస్త ఉప్పు వేసాను, కాస్త మెంతుల పొడి వేసాను. మెంతుల పొడి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. అంటే మ్యాంగోస్ వేసినప్పుడు ఎందుకు కంపల్సరీ మెంతుల పొడి యాడ్ చేస్తారు? మనకి పచ్చళ్ళలో కూడా మెంతుల పౌడర్ వేస్తారు కదా? కంపల్సరీ వేస్తారు, దాంతోనే టేస్ట్ వస్తుంది. ఒక మెంతుల పొడి యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. బెల్లం వేస్తున్నానండి. సో బెల్లం అయితే ఎక్కువ వేసుకోకూడదేమో కదా, కొంచెం సేపు ఉడికించుకోవాలి. మళ్ళీ కాస్త నువ్వుల పొడి. ఇప్పుడు ఉడికిపోయిందండి. అవునా? ఉడికిపోయింది. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుందాం. ఓకే. సో మనకి బెల్లం ఏం కదా కలర్ అదంతా కూడా చేంజ్ అయిపోతుందండి. నువ్వుల పొడి కాస్త, నువ్వుల పొడి చాలా మంచిది కదా ఆంటీ. ధనియాల పొడి ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ధనియా పౌడర్, నువ్వుల పొడి వల్ల మనకి కొంచెం గ్రేవీ లాగా కూడా అనిపిస్తుంది, గుజ్జుగా. ఉడికిందా అమ్మా? ఉడికిందండి, చూద్దామా? అయిపోయిందండి, ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. అంటే మనకి ఎక్కువ వాటరిష్గా కూడా కాకుండా చక్కగా గుజ్జుగా ఉంటుందేమో కదా. నువ్వుల పొడి స్మెల్ బాగా వస్తుంది, నువ్వుల స్మెల్. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఓకే. దీనికి కాంబినేషన్ ఏమేమి బాగుంటాయి అంటారు? చపాతీ అయినా పూరి అయినా బాగుంటుంది. చపాతీ కానీ పూరికి కానీ బాగుంటుంది. సో రైస్ లో కూడా తినచ్చు, స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు. సో మనం కర్రీస్ తినే వాళ్ళు రైస్ లో నంచుకుంటారు. సో జనరల్ గా మనమైతే మీరు కలర్ఫుల్ గా గార్నిష్ చేశారు, టమాటోస్, క్యారెట్, అలాగే కీరా, వీటి ముల్లంగి కదా ఇది? అవునండి. ఎవరు కట్ చేశారు అవి డిజైన్స్? మీరే కట్ చేశారు. అయితే క్రియేటివిటీ కూడా ఉంది శైలజ గారిలో, వంటల్లోనే కాదు. సోని గారు ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. మామిడికాయ మేతం ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సో చూసారు కదండి, శైలజ గారు తయారు చేసిన మామిడికాయ మేథంబా. చాలా స్పెషల్గా ఉంది ప్రాసెస్, అట్ ది సేమ్ టైం స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. సో మ్యాంగో, సో ఆ పేరు వినగానే టెంప్ట్ అయిపోతుంటాం ఎప్పుడు తినేద్దామని. బట్ ఇది కూడా చాలా స్పెషల్గా ఉంది, నాకైతే ఇప్పుడే తినేయాలని ఉంది. కానీ మన దుర్గా గారి రెసిపీ కూడా ఉంది కదా, అదైపోయాక 2 మ్యాంగోస్ రెసిపీస్ కలిపి టేస్ట్ చేద్దాం. ఓకే. సో మరి సెకండ్ రెసిపీ కూడా స్టార్ట్ అయ్యే ముందు మామిడికాయ మేథంబాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. మామిడికాయ మేథంబా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, ధనియాల పొడి, నువ్వుల పొడి, ఉప్పు, కారం, పసుపు, మెంతుల పొడి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె. మామిడికాయ మేథంబా తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, మామిడికాయ ముక్కలు, పసుపు, కారం వేసి కాసేపు కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఉప్పు, ధనియాల పొడి, నువ్వుల పొడి, బెల్లం వేసి కలిపి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నోరూరించే మామిడికాయ మేథంబా రెడీ. ఓకే శైలజ గారు, మీ తోడికోడల టర్న్ మిగిలింది. అండ్ తోడికోడలు అన్న అక్క చెల్లెలే అంటాం మిమ్మల్ని. సో మీ చెల్లి టర్న్ మిగిలింది కాబట్టి మీరు వచ్చేసి మీరు అటు వెళ్ళిపోతే స్టార్ట్ చేద్దాం. దుర్గా గారు మీరేం చేస్తున్నారు? మామిడికాయ పన్నీర్ రైస్. మామిడికాయ పన్నీర్ రైస్, బావ్. సో మరి మామిడికాయ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? మామిడికాయ తురుము, పన్నీరు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కాజు, శనగపప్పు, మినపప్పు, ఉప్పు, ఇంగువ, క్యారెట్ తురుము, ఆయిల్, పసుపు. ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా స్పెషల్ గా ఉన్నాయి, అంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇందాక మీరు చేసిన దాని మీద కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది ఈజీ ప్రాసెస్ అండ్ టైం పడుతుంది. ఈజీ ప్రాసెస్. స్టవ్ ముట్టియాలండి, వాండి పెట్టాలి.
కొంచెం హీట్ అవ్వాలా? కొంచెం హీట్ అయ్యి కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, మనం పల్లీలు వేస్తాం కదండి, పల్లె వంతుకు ఇది కాజు వేయాలి. హైజీనిక్ గా ఉంటుంది అయితే. ఎండుమిర్చి, కాజు ఇవి చాలా మంది ఫ్యాట్ ఫుడ్స్ అని ఫీల్ అవుతుంటారు, బట్ అంత ఫ్యాట్ కంటెంట్ ఏమి ఉండదు వీటిలో. పచ్చిమిర్చి అండి, ఉప్పు వేసుకోవాలండి. దీని వేస్తే పచ్చిమిర్చికి ఎండుమిర్చి పట్టుకుంటే బాగుంటుందండి. అవును. తర్వాత కాస్త పసుపు వేయాలి. సో మనం రైస్ లో పచ్చిమిర్చి ఎండుమిర్చి తగిలినా కూడా ఎక్కువ కారం లేకుండా ఉంటాయి కదా? ఎక్కువ కారం లేకుండా కాస్త ఇంగువ వేయాలి, స్మెల్ కు బాగుంటుంది. ఇది అయిపోయిందండి, బంద్ చేయాలి స్టవ్. కొంచెం ఆల్రెడీ మనం ముందుగానే రైస్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో సాల్ట్ ఏమన్నా వేసారా? రైస్ లో సాల్ట్ వేసి మనం మామిడికాయ తురుము వేసేసుకోవాలి, కలిపేసాం. ఓకే ఓకే. సో క్యారెట్ వేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ తురుము ఇప్పుడే వేసేయాలా? దీంట్లో వేసేయాలండి. ఇట్లా మొత్తం కలిసేటట్టు ఉప్పు కారం అన్ని పట్టేటట్టు కలుపుకోవాలండి. సో మన జనరల్ రైస్ లో మనం ముందుగా వేసుకున్న పోపు దినుసులు అవన్నీ, అలాగే మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, ఇప్పుడు సాల్ట్ కలుపుకోవాలేమో కదా? సాల్ట్ ఇందులో కొంచెం వేస్తాను కదండి. సో దాని పచ్చిమిర్చి ఎండుమిర్చికి పట్టుకుంటుంది, మనకి టేస్టీగా ఉంటుంది తింటుంటే. పన్నీర్ తురుము వేసేసాలి, వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చిన్న పిల్లలు అయినా కానీ. మనకి అక్కడ పన్నీర్ తగులుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్మూత్ గా బాగుంటుంది. ఇంత క్విక్ గా మీరు వంటలు చేయటంలో టక 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 చేసేస్తున్నారు. నేను చేయాలంటే దాదాపు గంటన్నర పడతాయి నేను చేసే హడావిడికి. ఓ, ఇక్కడ కూడా మీరు అక్కడ తెలుసుకోవాలా? సోని గారు రెడీ? మామిడికాయ పన్నీర్ రైస్ రెడీ అండి. టేస్ట్ ఎట్లా ఉంటుందో తప్పకుండా. సో అక్క చెల్లెలు ఇంత ప్రేమగా, ఒకళ్ళేమో మామిడికాయ మేతాంబా, ఒకళ్ళేమో మామిడికాయ పన్నీర్ రైస్, రెండు కూడా మామిడికాయతో స్పెషల్ ఐటమ్స్. సో ఈరోజు మామిడికాయల పండగ నాకు. సో రెండు ఐటమ్స్ ఇప్పుడు కలిపి టేస్ట్ చేద్దాం. దానికన్నా కూడా ముందు మామిడికాయ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. మామిడికాయ పన్నీర్ రైస్ కి కావలసిన పదార్థాలు: మామిడికాయ, పన్నీరు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, ఇంగువ, క్యారెట్, నూనె, పసుపు. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలుపుకొని పక్కన పెట్టి మరొక బౌల్లో రైస్, మామిడికాయ తురుము, క్యారెట్తో పాటు ముందుగా వేయించుకున్న మిశ్రమాన్ని కూడా వేసి దాంతోపాటు పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, నోరూరించే మామిడికాయ పన్నీర్ రైస్ రెడీ. ఓకే, మరి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి చక్కగా రెసిపీస్ రెడీ చేశారు. మరి ఫస్ట్ ఎవరిది టేస్ట్ చేయను? ఎవరిది చేసినా పర్లేదండి. ఎవరిది చేసినా పర్లేదు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి నాకు చెప్పండి. మా అక్క పెద్ద కదా అక్కగారు, పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వాలి కదా మనం. అరే ఏం చెప్పారమ్మా. బాగుంది. అది బెల్లం యాడ్ చేశారు కదా, ఇది అంటారు కదా చిన్నపిల్లలకు తాయమని పెడతారు, స్పెషల్గా ఉంటుంది, అలా ఉంది, చాలా బాగుంది. ఇది బాగుంది. జనరల్గా మనం అన్నం తిరిగిమాత పులిహోర ఇలా చేస్తూ ఉంటారు. సో పిల్లలు అవి తిని తిని బోర్ అయితే కొంచెం మ్యాంగో పన్నీర్ అనగానే ఇంట్రెస్టింగ్ గా తింటారు కదా. చాలా బాగుంది. అది కూడా రెండు బాగున్నాయి. తోడుకోవాలి ఇద్దరు ఒకటేసారి వంటలు నేర్చుకున్నారా? పక్క పక్క ఇల్లే గారు బాగా నేర్చుకుని ఉంటారు వంటలు, అవి చూసి ఈ చూసి కదా.